మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి వెంటనే తీసుకోవాలని కోరుతూ ఆర్టీసీ ఆర్ఎంఓకు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి తదితరులు. మీతో మాట్లాడిన డిఎంతో కూడా మాట్లాడింది. ఇట్స్ ఓన్లీ హైర్ డ్రైవర్. ఆయన కూడా మాట్లాడిన కూడా ఏం చేయదు. బస్సు ఏదైతుందో రాస్తా రోకలో ఆపేసి ఈ బండ్లు ఇక్కడే అంటే మీరు ఇంత పద్ధతి మీరు ఆరేమా లేకుంటే ఏంది ఏమంటున్నావు? మాకు తెలియకుండా ఎట్లా చేస్తాడు, ఎట్లా చేసినట్టు అన్నవరాళ్ళ మీరు మాకే వద్ద మాడతారా? మీరు డిఎం కూడా చేయాలంటారు కదా, మీరు ఎందుకు ఉన్నట్టు ఆర్ఎం ఎందుకున్నట్టు ఇన్ఫార్మ్ లేకపోతే అరే మేము మాట్లాడినప్పుడు ఏమంటారు? చెయ్యనయ్యారు ముచ్చట్లేదు, ఎవడు చేస్తాడు అని బెదిరిత్తిరి, ఎట్లయింది ఆడరు? డిఎం సస్పెండ్ అయ్యాడు, డిఎం సస్పెండ్ అయ్యి సస్పెండ్ అయ్యి నీ తెలియకుండా ఎట్లయితాడు? సస్పెండ్ అయ్యి ఆర్ఎం తెలియకుండా డిఎం ఎట్లా సస్పెండ్ అవుతాండి? చేసింది ఏంటి అని ఏమన్నాడు? సార్ ఒక మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు రాకపోతే తప్ప చెప్పండి. ఆర్ఎం గారు చెప్తుండు సస్పెన్స్ బూటకం లేదు అంటే సస్పెండ్ చేయడు, డిఎం అంతా ధైర్యం అంటారు అంతే కదా. లేనప్పుడు మీరు procedure as a higher officer. ఏం మాట్లాడి చూపెట్టారు చూడండి నేను మాట్లాడినారు జీవన్ రెడ్డి గారు ఏరియా ఆయన ఊరు మనుషులను చూసి అరే ఇదేంటి ఆపుతున్నారా బస్సులు ధాన్యం కొనికి అంతే మల్లగారు లాంగ్వేజ్ కూడా లేదు సార్. యాక్షన్ మాకు బాధ కలిగిందండి సార్. ఆర్ఎం రిక్వెస్ట్ చేసాం సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎవరన్నా మేము ఇక్కడ నేను పంచాయతీ అవసరం లేదు సార్, ఒక దళిత బిడ్డ సార్. ఆయన ఎవరిని కూడా మంత్రిని తిట్టలేదు, ఆర్ఎం తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు. పంటలు కొనుగోలు చేయమని చెప్పి ఆయనకున్న అడిగి రిక్వెస్ట్ చేసిండు. దాన్ని సార్ ఒకటి బయట కూర్చుంటాం సార్. అరే ఆగు సార్, నేను బయట కూర్చుంటా సార్. మీరు ఆ రిమూవల్ తీసేసి సస్పెండ్ అయితే డ్రైవర్ పనిచేస్తారు. అదొకటి మీరు మాట్లాడారు, మీరు అడిగింది ఆర్ఎం గారు మీరు ఆర్డర్ పంపించారంటే దీనికి ఆర్ఎం మీరు పంపించలేదు సార్, ఆర్ఎం పంపాల్సిన అవసరం లేదు, ఇది డిఎం ఇంత వరకు ఇంకేమీ యాక్షన్ తీసుకోలేదు చెప్పాను. అంతే చెప్పాను. అది ఆర్డర్ కాక నేను కనుక్కుంటాను సార్, నాకు వచ్చిన సార్ మొత్తం ప్రజలు ఆర్టీని బతికించారా లేదా అనుకోని సార్. దాన్ని ఒకవేళ గిట్ట నిజంగానే సస్పెండ్ చేస్తే గిట్ట మీరు డిఎం యాక్షన్ తీసుకోవాలి. లేదు అంటాను సార్. దళిత బిడ్డగా అన్యాయం చేసి మీరు ఎట్లా బతుకుతారు సార్ ఆర్టీసీ? అట్లా ఏం చేయండి సార్, అది దళిత బిడ్డ సార్. రైతుల గురించి మాట్లాడండి, రైతు గురించి మాట్లాడే బయట కూర్చుంటాం సార్. మేము వెళ్ళాం బయట కూర్చుంటాము. అరే సార్ బయట కూర్చుంటాము, మీ ప్రభుత్వం మాట్లాడి రీఇన్స్టేట్ చేయండి సార్. రిక్వెస్ట్ కూర్చుంటాం సార్. మేము గంట సేపు కూర్చుంటాం, మీరు భోజనం చేయండి. మేము పోము సార్, మీరు మమ్మల్ని ఆదేశించారు సార్. పోము సార్, ఇక్కడే కూర్చుంటాం. మీరు మమ్మల్ని ఆదేశించారు అట్లా ఆదేశించకపోతే సార్. ఒకటి ఏంటంటే మీరు దయచేసి తొందరగా గవర్నమెంట్ మాట్లాడి రిక్రూట్ చేయండి సార్. రీఇన్స్టేట్ దాకా ఇక్కడ కూర్చుంటాం సార్. బీజేపీ కాంగ్రెస్ రెండు తోడు దొంగల్లా అని చెప్పి అంటున్నాడు. వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటానికి బీజేపీ పార్టీది ఎంత బాధ్యత ఉందో
కాంగ్రెస్ పార్టీది కూడా అంతే బాధ్యత ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ ఏదైతుందో ఆయిల్ కంపెనీలకు అండగా ధరలు పెంచితే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం బొక్కస నింపుకోవడానికి కొరకు వీళ్ళు పెట్రోల్పై 35% వ్యాట్ ఉంది, డీజిల్పై 27% వ్యాట్ ఉంది. నిజంగానే మీకు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టయితే నువ్వు పెట్రోల్ మీద ఉన్నట్టుగా వ్యాట్ 35% 10% తగ్గించవా? నిజంగా నీకు నిరుపేద వర్గాలకు ఏదైతే వాహనాలకు సౌకర్యం కల్పించాలి, ఆటో కార్మికులకు అండగా నిలవాలని చెప్పి భావించినట్టయితే ఆ డీజిల్పై ఉన్నట్టుగా 27% వ్యాట్ని ఏదైతుందో ఓ 10% తగ్గించు. నీకు ఆ చిత్తశుద్ధి లేకుండా ఇప్పుడు ఆశ్చర్యపోతులు మొత్తం జగించాల. ఎవడైనా కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉన్నోడు రోడ్డు మీద కూర్చుంటాడే? ఆర్టీసీ డ్రైవర్ ఒక దళిత బిడ్డ ఏదైతుందో దాన్ని సహించలేక భరించలేక రైతులు కళ్ళల్లో ఏదైతుందో వడ్డు దోకక మక్కలు దోకక పడిగాపులు కాస్తుంటే ఏదైతుందో అసలు సమస్యలు పక్కదారి పట్టించేందుకు వరి ధాన్యం దోగించడానికి మంత్రికి చేత కాదు, మొక్కజొన్న దోగించడానికి ప్రభుత్వానికి చేత కాదు. అది పోయి ఇటు పోయి ఏదైతుందో మంత్రి ఎమ్మెల్యే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద కూర్చుంటాడే? ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో ఒక రైతుకు ఏదైతుందో అన్యాయం జరుగుతుంటే దాన్ని భరించలేక ఆ వడ్డు తోకి అని చెప్పాడు. గత తప్పే కమలకర్గా ఏమన్నారు? ఒక దళిత బిడ్డ ఏదైతుందో రాష్ట్రంలో రైతాంగం యొక్క దీన పరిస్థితి, రైతాంగం యొక్క దీన స్థితి, నెల రోజులు గడిచినా వడ్లు తోకుతలేరు, కళ్ళల్లో ఏదైతుందో పడిగాపులు కాస్తుండ్రు. రోహిణి కార్తె ఆరంభమైంది, వర్షాలు ఏ తరుణంలో రావచ్చు. అప్పుడు వడ్డు తోకిందా అని చెప్పారంటే ఆర్టీసీ డ్రైవర్ పొట్టగూటి కోసం 20,000కి నౌకరు చేసుకుంటే దళిత బిడ్డను విధులకి తొలగిస్తారు. ఇంతకంటే అన్యాయం ఘోరం ఏమైనా ఉన్నదా? అన్న ఎమర్జెన్సీ కాదు, ఇట్లా చేస్తే ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నౌకరికి రాకపోతుండే అన్న. నిజంగా ఇటువంటి ఒక నియంత్రిత ధోరణి ప్రదర్శించినట్టయితే ఇవాళ ఏ ప్రభుత్వం అంతే ఏ పార్టీ అధికారి రాదు. ఇలా ప్రజాస్వామ్యుతంగా ఏదో ప్రజాస్వామ్యం వీని పరిష్కారం చేయవా? అంత ఓపిక లేకుంటే ఎట్లా నీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని చెప్పి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. మొత్తం కళ్ళాలలో వడ్లు దోకిన ఆయన మేము మొన్న చెప్పినాం, నువ్వు 31 తారీఖు వరకు నా కళ్ళాలలో వడ్లు మొత్తం దోకియకుంటే నీకు 2వ జూన్ నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఏదైతుందో వీళ్ళ జెండా ఆవిష్కరించే ఒక నైతిక హక్కు నీకు లేదని చెప్పి అంటున్నాం. వీళ్ళు 31 మే చివరి వరకు ఏదైతుందో మొత్తం ధాన్యం కొనుగోలు చేయకున్నట్టయితే రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం 2 జూన్ నాడు ఏదైతుందో ఇవాళ జెండా ఆవిష్కరణ చేసే నైతిక హక్కు ముఖ్యమంత్రి లేదు అని చెప్పి అంటున్నా. దాని గురించి పట్టి పెట్టుకోక సముద్రం పక్కదారి పట్టించేటట్టు నీ ఎమ్మెల్యేలను మంత్రులు రోడ్ ఎక్కురు, మీరు బస్సులకు అద్దాలు వాళ్ళు కొట్టుండ్రి. ఇదేనా నేను అధికార పార్టీ చేసే పని? ఇప్పటికైనా మేమంతా ఏదైతుందో ఇలా సామరస్యంగా ఆర్ఎం గారిని వేడుకోవడం జరిగింది. దళిత బిడ్డ కాబట్టి సస్పెన్షన్ మీరు వెంటనే తొలగించి విధుల్లో చేర్చుకోండి. మరి లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మరి ఆలోచించి దీనిపై ఒక ఉద్యమం ఏ విధంగా చేపట్టాలి, ప్రభుత్వం యొక్క నిర్ద్వంద ఈ నియంత్రిత ఆలోచన విధానాన్ని ఎండగట్టడమే మరి మౌంతో ఒక బాధ్యత పెట్టడం. ఆ దళిత కుటుంబాన్ని ఆదుకోవటము వీళ్ళ కమలాకర్ గారు ఇప్పుడే పేర్కొన్నారు. ఆ దళిత కుటుంబానికి అండగా నిలవడం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మేము బాధ్యత భావిస్తామని చెప్పి అంటున్నా. గంగుల కమలాకర్ గారు స్థానికంగా కరీంనగర్ శాసనసభ్యుడు ఏదైతుందో మేము ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం, తప్పక అతను ఉద్యోగానికి ఎక్కిస్తాం, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పని పేర్కొంటాం. అవసరం ఉంటే రేపు చూస్తే చలో జైత్యాలు పెట్టుకొని మేమందరంగా వాళ్ళ ఇంటికి పోతాము, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాము, ఆ కుటుంబానికి అండగా ధైర్యం ఉంటాము, ఆ కుటుంబాన్ని భరోసా ఇస్తాము, కుటుంబాన్ని అండగా విధంగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. రేపు చూసి కాకపోతే వారింటికి చలో బి అశోక్ ఇంటికి వెళ్తాం మేము. రైట్.